హాయ్ అందరికీ. ఇందాక న్యూస్ చూసిన లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ ఇంటి ముందు ప్రొటెస్ట్ చేస్తా అంటే డీటైన్ చేసి తీసుకొని పోయినారు. లీడర్ ఆఫ్ అపోజిషన్కి ఈ గతి పడితే ఎంతోమంది స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు ఎక్కడెక్కడి నుంచో వచ్చి. వాళ్ళ పరిస్థితి ఏంది? అందరూ అబద్ధం అనే వాళ్ళందరూ ఒకసారి ఆలోచించండి. ఇదంతా ఫేక్ ప్రొటెస్ట్ అని మాట్లాడేవాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. స్టూడెంట్స్ గురించి ఆలోచించండి. పొలిటికల్ పార్టీ కానీ సీజేపీ సపోర్ట్ కానీ పక్కన పెట్టి ఎవ్వరు సపోర్ట్ చేయమని అడగట్లే. వాళ్ళు తప్పులు చేసినారు. పొలిటికల్ పార్టీలు అన్నీ ఒకటే. ఎవరు వచ్చినా మోసపోయేది ప్రజలు తప్పితే వాళ్ళందరూ బాగానే ఉంటారు. మోసపోయేది మనమే. ఇవన్నీ పక్కన పెట్టి ఒక్కసారి స్టూడెంట్స్ గురించి ఆలోచించండి. అందరూ ఎగ్జామ్ పెట్టినారు కదా, రీ ఎగ్జామ్ ఒక్కటి పెడితే సరిపోతుంది. చచ్చిపోయిన వాళ్ళు ఏం తిరిగి రాదు కదా. వాళ్ళ అకౌంటబిలిటీ కోసము ప్రొటెస్టులు చేస్తున్నారు. దాంట్లో భాగంగానే వాళ్ళు అందరూ ఒక చోట గ్యాదర్ అయితే పర్మిషన్ లేదని చెప్పి, పర్మిషన్ లేకపోతే కొడతారు ఎట్లా పడితే అట్లా. కొట్టేది, టియర్ గ్యాస్ వదిలేది, వాళ్ళపైన గన్స్ ఏం చేసినారు, రాళ్ళతో వేస్తున్నారు పోలీసు వాళ్ళే. గోడీ మీడియా ఏమో పోలీసు వాళ్ళు రాళ్ళతో వేయట్లేదు, పోలీసు వాళ్ళు అంటే రాళ్ళతో కొట్టినారు, అందుకే ఆ రాళ్ళు వచ్చి ఆడబడినాయి అని చూపిస్తున్నారు. పొద్దున హిందూ న్యూస్ పేపర్, ఎకనామిక్ టైమ్స్ చదివితే ఆ రెండిట్లో కూడా పోలీసులకి ఇంజురీ అయిందని రాసినారు తప్పితే స్టూడెంట్స్ ఇబ్బంది పడినారు, స్టూడెంట్స్ని కొట్టినారు, స్టూడెంట్స్కి ఇంజురీస్ అయినాయని చెప్పి రాయలే. మళ్ళీ లోపలికి పోతే మధ్యలో రాసినారు. బయటికి మాత్రం ఎవడైనా హెడ్లైన్స్ చదివి వెళ్ళిపోయేవాడు అని వాళ్ళని తిట్టుకోవాలి. ఈ గోజీ మీడియా కొన్ని చూపియు. ఎన్డీటీవీ ఆమె లైవ్లో దొరికిపోయింది. ఏంటంటే అది మాట్లాడతా స్క్రిప్ట్ చదువుతున్నాం అని చెప్పి సీజేపీ ప్రొటెస్ట్ ఒకటి ఎక్స్పోజ్ చేసినాడు. తల దించుకొని ఉంది ఆమె. ఇదంతా ఎవరు మాట్లాడరు. ఎంతోమంది చిన్నపిల్లలు, మూగోళ్ళు, ముసలోళ్ళు, హిందూస్, ముస్లిమ్స్ అందరూ మీరు రిలీజియన్స్ అన్ని మధ్యలో తెచ్చి గొడవలు పెడుతున్నారు కదా. అన్ని కులాలు, అన్ని మతాలు వచ్చి మీరు మాట్లాడుకునే కులాలు మతాల గురించి అందరూ వచ్చి సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు? స్టూడెంట్స్కి అన్యాయం జరిగిందని చెప్పి. అకౌంటబిలిటీ తీసుకొని రిజైన్ చేయమంటే స్టూడెంట్స్ని యాంటీ నేషనల్స్ అని, సపోర్ట్ చేసే వాళ్ళని యాంటీ నేషనల్స్ అని సోనం వాంగ్చుక్ని తిట్టేది. ఆయన బాత్రూంలోకి పోయి తింటున్నాడు, బాటిల్లో చికెన్ సూప్ కలుపుకొని తాగుతున్నాడు, అవన్నీ మాట్లాడేది. మనం అసలు ఆయన ఇన్నోవేటరు, ఇంజనీరు అవన్నీ పక్కన పెట్టి సెక్మాల్ ఫౌండరు, ఆర్మీ కోసం హెల్ప్ చేసినాడు, ఐస్ స్తూప కనిపెట్టినాడు. ఇవన్నీ మనకు పని లేదు. ఇదే బీజేపీని ఆయన పొగిడింది, ఇదే ధర్మేంద్ర ప్రధానే పొగిడినాడు, సన్మానం చేసినాడు ఇద్దరిని పిలిచి, వైఫ్ అండ్ హస్బెండ్ని. ఇవన్నీ మనకు అవసరం లేదు. రామన్ మెగసెసే అవార్డు, రోలెక్స్ అవార్డు యూఎస్కి పిలిచి ఇచ్చినారు. స్విట్జర్లాండ్లో ఒకసారి ఎయిర్పోర్ట్కి పోతే వీసా కోసము, మీరు వీసా కోసం లైన్లో నిలబడ్డమైంది, మేమే మిమ్మల్ని మా కంట్రీకి ఇన్వైట్ చేయడానికి ఆనర్గా ఫీల్ అయ్యి మేమే మీకు వీసా వేసి ఇస్తామని చెప్పి వాళ్ళు అప్పటికప్పుడు 5 years వీసా స్టాంపింగ్ చేసి పిలుచుకొని ఆయన రీసెర్చ్లు అవన్నీ వాళ్ళు నేర్చుకున్నారు, లెక్చర్ తీసుకున్నారు. మనకి ఇవన్నీ అనవసరం. ఏందో వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి. చైనా ఏజెంటు, సిఐఏ ఏజెంటు దేశాన్ని మోసం చేస్తున్నాడు. ఏందో నోటుకొచ్చింది మాట్లాడేది. మీరు ఎవరే కానీ ఒక్కరోజు కూడా రూపాయి కూడా దానం చేసిన పాపం పోయినరు. చేసిన వాళ్ళ గురించి అనట్లేదు నేను. ఇండియన్ ఆర్మీకి ఆయన వాళ్ళ కోసం సోలార్ ప్లేట్స్ కనిపెట్టినాడు. ఇవనే కాదు, చాలా చేసినాడు. పాస్ పర్సెంటేజ్ 90%, ఫెయిల్ పర్సెంటేజ్ 10% పాస్ పర్సెంటేజ్ ఉంటే ఆయన సొంతంగా స్కూల్ పెట్టి, సస్టైనబుల్ స్కూల్, ఎనర్జీతో రన్ అయ్యే స్కూల్ పెట్టి 75% పాస్ పర్సెంటేజ్, 25% ఫెయిల్ పర్సెంటేజ్ ఉంది. ఆ స్కూల్లోకి జాయిన్ అవ్వడానికి క్వాలిఫికేషన్స్ గవర్నమెంట్ స్కూల్లో చదివి ఫెయిల్ అయ్యిండాలి. మనకి ఇవన్నీ అవసరం లేదు. ఏదో అందరూ అంటున్నారు, మనం అనేయడమే. ఫ్యాక్ట్ చెక్స్ అవసరం లేదు మనకి. పాకిస్తాన్ పోయినాడు ఇవన్నీ మాట్లాడడం తప్పితే ఎందుకు? ఒక మనిషి ఆల్రెడీ 60 years, ఆయన ఇంకా లైఫ్లో చూసేది ఏముంది? అట్లాంటి వాడు వచ్చి మన కోసం ప్రొటెస్ట్ చేస్తా అంటే స్టూడెంట్స్ లైఫ్ గురించి ఆలోచించి మనం ఆలోచించకుండా ఇప్పుడు ఎందుకు స్టార్ట్ చేసినాడు, ముందు ఎందుకు మాట్లాడలేదు? మీరేం చేస్తున్నారు? ముందు మీరు సిటిజన్సే కదా. చేసే వాళ్ళని ఇడిచిపెట్టేసి, సపోర్ట్ చేసేది ఇడిచిపెట్టి ఏంటంటే అది మాట్లాడి వాళ్ళని మాక్ చేసి తిట్టి, ఆ అక్షయ్ గాడు కలర్ ట్రేడింగ్ చేసుకుని వాడు బాగానే ఉంటాడు. వాడు ఆ స్క్రీన్ రికార్డింగ్ ఎందుకు చూపించినాడు? అది ఎవడెవడో స్టేటస్లు పెట్టుకుంటున్నాడు. మీకు కొంచెమన్నా ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాలనిపించలేదా? అది పెట్టే ముందు కొంచెమన్నా సిగ్గు అనిపించలేదా? చూసుకోకుండా ఏంది వాడు పెట్టిండేది పెట్టేసి అసలు ఆడ మెయిల్ అడ్రస్ చూపిడు వాడు ప్రూవ్ చేసుకోవాలనుకుంటే 100 దారులు ఉన్నాయి ప్రూవ్ చేసుకునేది. వీడు పెద్ద ఒక 100 million ఫాలోవర్లు ఉన్నారు ఈయనకుండే మహా అయితే 1 million ఫాలోవర్స్ ఉంటారేమో. దానికే వాడిని అప్రోచ్ అయినారని చెప్పి
వాళ్ళు మినిమం ప్రొఫైల్ కూడా చూడకుండా అప్రోచ్ అవుతారా? నన్ను అప్రోచ్ అయ్యాడు 50,000 ఇస్తారంటే నువ్వు 50,000 తీసుకొని వీడియో చేసి వాళ్ళని ఎక్స్పోజ్ చేసి ఆ డబ్బులు పంపించిండే స్క్రీన్ షాట్ పెట్టాల్సింటివి. అట్లా చేయడు మనం. ఏదో మనకు నచ్చింది పెట్టేయడమే, వ్యూస్ వస్తాయి కదా, నమ్మే కుక్కలు ఉన్నాయి కదా అని చెప్పి. మీకు ఇంకా సిగ్గు లేదు. ఇష్టం వచ్చింది పడిపెడితే మీరు నమ్మేసి దాన్ని మళ్ళీ స్టోరీలు పెట్టుకుంటారు. ఏదో ఎవరో పవన్ అనే అబ్బాయి పాపం మహారాష్ట్రనో ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి గిన్నెలో పల్లీలు, పచ్చిమిర్చి, ఆనియన్ పెట్టుకొని అది తింటా ప్రొటెస్ట్ అటెండ్ అయినాడు ఆ అబ్బాయి. ఎక్కడెక్కడి నుంచో వస్తాను, ఆయనకి తల పగలగొట్టినారు. హాస్పిటల్లో ఉన్నాడు వెంటిలేటర్ మీద. అవన్నీ అవసరం లేదు. స్టూడెంట్సే కొడుతున్నారు, రాళ్ళు వచ్చినాయి రాత్రి అంటారు. అసలు పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ లారీ నిజంగానే ఆడే ఉంటే పోలీసు వాళ్ళు తన పక్క నుంచే పోతాంటే వీడియోలు ఉన్నాయి కదా. ఆ ముందు రోజు సీజేపీ వాళ్ళ అకౌంట్లో కూడా పెట్టారు కదా ముందు రోజే. వాళ్ళు తీసేయచ్చు కదా అటు నుంచి ఆ వెహికల్ని. సరే ఇసిరినారని అనుకుందాం. ఇసిరితే మీకు సిగ్గు ఉండద్దు, పోలీసు వాళ్ళకి సిగ్గు ఉండద్దు ఇసిరేదానికి తిరిగి. మనం రెస్పాన్సిబుల్ పోస్ట్ ఒకటి హోల్డ్ చేస్తున్నాము. మహా అయితే వాళ్ళని పట్టుకొని ఏం చేయాల, కోర్టులో సబ్మిట్ చేయాల, డీటైన్ చేయాల, వాళ్ళకి ఏదో లీగల్గా ఏం శిక్ష చేయాలో ఆ శిక్ష చేయాల. వదిలిపెట్టేయమని నేనేం చెప్పట్లేదు, వాళ్ళు వేయడం కరెక్ట్ అని నేనేం చెప్పలేదు. ఎవడో ఒకడిద్దరు వేసినాడని చెప్పి వాళ్ళందరి మీద లాఠీ చార్జ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఎక్కడంటే అక్కడ టచ్ చేస్తున్నారు అమ్మాయిల్ని, నవ్వుకుంటున్నారు వాళ్ళ బాడీ పార్ట్స్ ముట్టుకొని ఇన్అప్రాప్రియేట్గా. ఎక్కడంటే అక్కడ టచ్ చేయడం ఏంది? వాళ్ళ ఇంట్లో ఉండరా మనుషులు? ఇవన్నీ ఎవరు ఎందుకు మాట్లాడరు? రేపొద్దున ఇవన్నీ మీ ఇంటి దాకా వస్తాయి ఇట్లే గమ్మునుంటే. మీరు కూడా ఏదో ఒక రోజు బాధపడతారు, ఆ రోజు రియలైజ్ అవుతారు. ఆ రియలైజ్ అయ్యే వరకు, అంత రియలైజ్ అయ్యే వరకు మీకు అర్థం కాదు. మీరు ఇట్లనే గుడ్డికి సపోర్ట్ చేస్తూనే ఉండండి. అదే చిన్న చిన్న పిల్లలు స్లోగన్స్, పోస్టర్స్ పట్టుకొని వస్తున్నారు. ఒక అబ్బాయి 9 years అబ్బాయి వచ్చి వాడు అన్నీ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఎందుకు నువ్వు వచ్చినావు అంటే. వానికున్న నాలెడ్జ్లో మీకు 10% ఉన్నా కూడా బాగుపడేది వాడికి దేశం. కనీసం మాట్లాడండి. దేశం బాగుపడేది పక్కన పెడితే మనకు అన్యాయం జరుగుతున్నప్పుడు మాట్లాడండి. మనం ఎంతసేపు బూట్లు నాకడమే. మీడియా అట్లే అయిపోయింది. 4th pillar ఆఫ్ డెమోక్రసీ అని చెప్పుకుంటారు. మీడియా కూడా అసలు ఎవరిని సపోర్ట్ చేయదు, ఏం మాట్లాడదు. మోడీజీ నువ్వు స్కిన్ కేర్ ఏం వాడతావు, ఏం తింటావు, బొరుగుల గురించి ఏంది ఈ భాష? ఉన్న అన్ని మీడియాలు ఎవరివి? అదానివి లేదంటే అంబానీవి. అది అందరికీ తెలిసిందే కదా. మోస్ట్లీ 90% వాళ్ళవే. ఆ ఉన్న చిన్న చితక ఛానల్లో ఏంటో వీడియోలు పోస్ట్ చేసుకుంటూ ఉంటాయి, వాళ్ళని ఎవడు పట్టించుకోడు. వాళ్ళు ఏంటన్నా సీరియస్ మ్యాటర్లు పోస్ట్ చేస్తే ట్విట్టర్లో నుంచి, ఇన్స్టాగ్రామ్లో నుంచి వాళ్ళ ఐటీ యాక్ట్ అప్లై చేసి వాళ్ళ వీడియోలన్నీ తీపిచ్చేయడం, వాయిస్ అవుట్ చేసిన వాళ్ళందరివి. ఇది డెమోక్రసీ ఎట్లయితుంది ఇదంతా? మీరు మళ్ళీ దీన్ని సపోర్ట్ చేయడం. ఇవన్నీ మనం మాట్లాడము. అప్పుడు సిగ్గు లేకుండా గమ్మున సైలెంట్గా ఉంటాం. ఏదైనా కులం మతం అంటే పరిగెత్తుకొని వస్తాం. 24 గంటలు అదేనా డెవలప్మెంట్? ఏది? రోడ్లు వేసినాం అంటారు. ఒకసారి కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి ఇప్పటికి అప్పు ఎంత ఉందో చూసుకున్నారా? దగ్గర కాంగ్రెస్ 54-57 years రూల్ చేస్తే వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతకు పోయింది? మన బ్యాంక్ బ్యాలెన్స్ 12 సంవత్సరాలకు 10,000 కోట్లు. వాళ్ళది ఎంత ఉంది? వాళ్ళు చేసినవి మాట్లాడతారు. వాళ్ళు చేసినారనే అట్లా మేము వాళ్ళని ఇప్పుడు పదవిలోకి రానికుండా 15 సంవత్సరాల నుంచి మిమ్మల్నే పెట్టుకున్నారు కదా జనాలు. ఆ ఎయిర్పోర్ట్లో అప్పటికప్పుడు లా మార్చేసి మనిషికి 2 ఎయిర్పోర్ట్ల కంటే ఎక్కువ ఉండకూడదు ఒక కంపెనీ కంటే, అప్పటికప్పుడు లా మార్చేసి అదానికి 6 ఎయిర్పోర్ట్లో అలకట్ చేసేసి ఎవరికి లాభం చేద్దామని ఇదంతా? మళ్ళీ 4 trillion ఎకానమీ అని చెప్పుకుంటారు. సగం డబ్బులు వాళ్ళ దగ్గరే ఉంది కదా, వాళ్ళిద్దరి దగ్గరే, అంబానీ అదాని దగ్గర. మొన్న ముంబై ఎక్స్ప్రెస్ వే కట్టిన ఫస్ట్ సీజన్కి ఆ ప్రకారం కూలిపోతుంటే ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడలేదు. ఎక్కడెక్కడో ప్రొటెస్టులు జరుగుతున్నాయి దేశంలో. బుందేల్ఖండ్లో జరిగే ప్రొటెస్ట్ కావచ్చు, మా ట్రైబ్ మొత్తం నాశనం అయిపోతుంది, మీరు రోడ్ ఎక్స్టెన్షన్ కోసం మా జీవితాన్ని నాశనం చేస్తున్నారు, దయచేసి వదిలేయండి, ఇది ఆపేయండి అని చెప్పి వాళ్ళు అడుక్కుంటున్నారు. మీరు చేసిన ట్రేడ్ డీల్ మాకు నచ్చలేదు, మాకు నష్టం జరుగుతుందని చెప్పి పంజాబ్లో నుంచి రైతులు మాట్లాడుతున్నారు. అది మాట్లాడరు. కేరళలో స్టూడెంట్స్ సీజేపీ ప్రొటెస్ట్ కోసం వద్దామని చెప్పి బయలుదేరితే వాళ్ళపైన వాటర్ స్ప్రే చేసేసి వాళ్ళని వెనక్కి తరిమేసినారు. ఇట్లాంటి చాలా ప్రొటెస్టులు జరుగుతూ ఉన్నాయి.
భరత్ తివారీని చంపేసినారు మొన్న బీహార్లో గవర్నమెంట్ క్వశ్చన్ చేసినాడని చెప్పి. మీ ఎంతమందికి తెలుసు? పోనీ మీకు తెలిసిన వాళ్ళు ఎంతమంది క్వశ్చన్ చేసినారు?